మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇండియాలో తొలి పండుగ అంటేనే వినాయక చవితి. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఉత్సాహంగా ప్రతి ఏటా వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటారు. అయితే మనం ఈరోజు పల్నాడు జిల్లా వినకొండ మార్కాపురం వెళ్లే రోడ్లో అయితే విగ్రహ తయారీ దగ్గర అయితే ఉన్నాము. అసలు వీళ్ళు ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి వీళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు రాంబాబు అండి. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి బొమ్మలు విగ్రహాలు అనేది పడుతున్నారు సార్? 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేడం. అయితే మేము రాజస్థాన్ నుంచి వర్కర్స్ తెప్పించి మట్టితో చేసి కెమికల్ లేకుండా రంగులు వేయించి ఇక్కడ తయారు చేసి పిల్లల కాంచి పెద్దల దాకా అమ్ముతామండి. ఒక 6 అడుగులు కాంచి 12-15 అడుగుల దాకా తయారు చేయించి అమ్ముతామండి. ఈ పండగకి అమ్ముతామండి. సార్ అంటే ఇప్పుడు లాస్ట్ ఎన్ని అడుగుల బొమ్మ సార్? ఇక్కడ లాస్ట్ వచ్చి 12-13 అడుగుల దాకా ఉంటాయండి. 12 అడుగుల విగ్రహం కానీ 13 అడుగుల విగ్రహం కానీ సుమారు ఎంత రేట్ పడుతుంది? అది 40,000 బొమ్మ 25,000కి అట్లా ఇస్తున్నామండి. హోల్సేల్ రేటుకి ఇస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అంతా కాంబినేషన్ ఉందని ఇస్తున్నాము. మా కాడే తక్కువగా ఇస్తున్నాం. ఎక్కువగా ఇంకా 6 అడుగుల బొమ్మ మాత్రం 10,000కి అట్లా ఇస్తున్నామండి. 7 అడుగులు అట్లా 10,000 కట్టిస్తున్నాం. సార్ ఈ విగ్రహాలు తయారు చేస్తారు కదా, వీటిలో ఏమన్నా కెమికల్స్ ఉంటాయా? ఓన్లీ ఆర్గానిక్ ఏనా సార్? కెమికల్ ఏమన్నామండి, ఆర్గానిక్ వేసి మట్టితో తయారు చేసి వాటర్లో వేసామంటే 6 గంటలో కరిగిపోతుందండి. లోతులో వేసేస్తారు, అయిపోతుంది, కరిగిపోతుంది. ఇబ్బంది ఏం లేదండి. వాటర్ ప్రాబ్లం ఏమి ఉండదు. కెమికల్ ఏమి ఉండవండి. ఒక విగ్రహం తయారు చేయడానికి సుమారు ఎన్ని రోజులు పడుతుంది సార్? ఉదయం నుంచి సాయంత్రం దాకా పడుతుందండి. ఒక విగ్రహం 12 అడుగుల విగ్రహం. అదే 7 అడుగులు 8 అడుగులు అయితే ఉదయం నుంచి సాయంత్రం 4-5 ఆ మధ్యలో అవుతుందండి. ఈ బొమ్మకి అంటే ఈ విగ్రహానికి అచ్చులు అనేది ఎక్కడి నుంచి తీసుకొని వస్తూ ఉంటారు? అచ్చులు హైదరాబాద్ తీసుకొస్తామండి. ఈ మట్టి అన్ని కూడా అటు నుంచి తోలుకొచ్చి చేపిస్తామండి. ఒక 2 నెలల్లో చేపించి తయారు చేసి పండగకి మా 10 రోజులు ఉండగా అమ్ముతామండి. ఈ విగ్రహాలు తయారు చేయడానికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? జీవనోపాధి వాళ్ళకి ఎలా కల్పిస్తారు? వాళ్ళకి ఒక 2 నెలల నుంచి ముందు తీసుకొస్తారు. రాజస్థాన్ నుంచి తీసుకొస్తామండి. ఒక 7-8 మంది తీసుకొచ్చి ఇక్కడే పాక వేసి జీవస్థానం మేమే జరిపించి ఇక అంతా ఇక్కడ తయారు చేపిస్తామండి. దగ్గర ఉండి తెప్పిస్తాం. సో ఈ బొమ్మ చూసారు కదా ఎంత కలకలలాడుతుందో. చూస్తున్నట్టయితే శివుడు పార్వతి వచ్చి ఎంత చక్కగా ఉందో. అసలు ఈ బొమ్మ తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది సార్? ఈ విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది సార్? మాకు సుమారు ఇది 2 రోజులు పట్టిందండి. వర్కర్స్ షాట్ చేయించాము. మొత్తం ఆర్గానిక్ గా చేయించాము. ఎటువంటి ప్లాస్టిక్ ప్యారిస్ కానీ ఏమి యూజ్ చేయలేదు. మొత్తం మట్టితోని బాగా తయారు చేయించాము. సుమారు మాకు ఇది 2 డేస్ టైం పట్టి. సో చూడడానికి చాలా అట్రాక్షన్ గా కనిపిస్తుంది ఈ నీలం రంగు గణపతి. సో అసలు ఇది ఇంత పర్ఫెక్ట్ షేప్ రావడానికి వీళ్ళకి ఎన్ని రోజులు ఇలా కష్టపడ్డారు? దీని కాస్ట్ ఎంత అనేది ఒకసారి అడుగు. ఇప్పుడు ఇది కాస్ట్ ఎంత పడుతుంది ఈ విగ్రహం? ఇది సుమారు 8 feet ఉండిద్దండి. దీని యొక్క ప్రైస్ అనేది మినిమం 20,000 అనేది ఉంటుంది. వర్కర్స్ అనేది ఒక 2-3 కలిపి తయారు చేశారు. దీన్ని సుమారు 1 రోజు పట్టింది తయారు చేయడానికి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే స్కై బ్లూ కలర్. మనకి ఇక్కడ విగ్రహం చూస్తే ఇక్కడ మనకి ఇది విష్ణు చక్రం లాగా వస్తుంది కదా. దీని యొక్క స్పెషాలిటీ కలర్ ఇది. కొంచెం దీన్ని భారీ విగ్రహం అంటారు. వెడల్పుగా కొంచెం పొడుగు వెడల్పు 2 అటు ఇటు సమానంగా ఉంటుంది. దీని యొక్క స్పెషాలిటీ అదండి. అంటే ఇప్పుడు ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఇవి ఏం కలర్స్ అండి? మేము హైదరాబాద్ నుంచి తెప్పించామండి. ప్యూర్ ఆర్గానిక్ కలర్స్. ఇవి కూడా మీకు ఎటువంటి వాటర్ ప్రాబ్లం కానీ ఉండదు. మీరు ఒకళ్ళు నిమజ్జనం చేసే టైం కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీకు సుమారు వేసిన ఒక 24 hours కల్లా మొత్తం కరిగిపోతాయి. మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది బొమ్మతో అనేది ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. సో ఈ విగ్రహం చూస్తున్నట్టయితే చాలా ఫీట్ అయితే ఉంది. అసలు ఈ విగ్రహం చూస్తున్నట్టయితే పైన నాగపడగలతో అయితే ఉంది. కింద చూస్తున్నట్టయితే నంది వాహనం మీద వినాయకుడు నిజంగా కూర్చున్నట్లే ఉంది. చూస్తానికి ఆ కళ్ళు చూస్తుంటే నిజంగా వినాయకుడు వచ్చేసి ఇక్కడ కూర్చున్నంత కలగా అయితే ఉంది. అసలు ఈ ఫీట్ అంటే ఇన్ని అడుగుల బొమ్మ తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టిందని సుమారుగా? మాకు ఈ బొమ్మ అయితే 3 రోజులు పట్టింది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే నాగపడగలు, నంది, ఓవరాల్ గా దీన్ని ఆయిల్ పెయింట్ అంటాము. మామూలుగా ఇది బాగా దగ్గరుండి బాగా తయారు చేయించాము వర్కర్స్ చేత. మేము ఆల్మోస్ట్ ఇది వర్కింగ్ అనేది మేము వినాయక చవితి ఒక 3 months ముందు నుంచి స్టార్ట్ చేస్తాము. మేము అనేది స్టార్ట్ చేయటం ఆల్మోస్ట్ ఇప్పుడు అంతా అయిపోయింది. సుమారు 10 days ఉంది వినాయక చవితికి. ఆల్మోస్ట్ మేము అంతా కంప్లీట్ చేసేసాము చేయటం అనేది. ఇప్పుడు మేము సేల్కి అనేది పెట్టాము. ఇది ఒక డిఫరెంట్ విగ్రహం అండి.
దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఏనుగు, మీరు చూసారు ఇది పర్పుల్ కలర్, ఇది ఒక డిఫరెంట్ కలర్. ఇంకా దీని ఒక హైట్ అంతా మినిమం 10 feet ఉంటుందండి. దీని యొక్క ప్రైస్ అనేది 25,000 పడుతుంది. దీని యొక్క టైం 2 days పట్టింది వర్కర్స్, మాకు ఒక 2 workers తయారు చేశారు. సో చూస్తుంటే ఈ బొజ్జగన్పై ఎంత క్యూట్ గా ఉన్నాడో, అసలు చూస్తానికి కూడా ఈ చెమ్కిస్ గా చాలా బాగుంది. అసలు ఈ పైన తలపాక వచ్చేసి అసలు చాలా చక్కగా ఉంది. అసలు చూస్తుంటే నిజమైన విగ్రహం, అంటే విగ్రహం కాకుండా నిజమైన వినాయకుడు వచ్చి కూర్చున్నాడా అన్నంత కళగా ఉంది. అసలు వీళ్ళు ఈ బొమ్మ అదే విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో ఈ విగ్రహం తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టిందండి? ఈ బొమ్మ తయారీ సుమారు 2 రోజులు పట్టింది. మేము దగ్గరుండి ప్లాన్ టు ప్లాన్ వర్కర్స్ దగ్గరుండి చేయించాము. దీని ఒక సిల్వర్ కలర్ అంటారు. మొత్తం ఇది చెమ్కిల్ బాగా షైనింగ్ వస్తుంది. మామూలు మీరు తీసుకెళ్ళినా, మీరు పందిర్లో పెట్టినా ఒక లైటింగ్ అనేది బాగా షైనింగ్ అనేది బాగా వస్తుంది. దీని ఒక స్పెషాలిటీ అనేది టోపీ అనేది దీనికి ఒక అడ్వాంటేజ్. బాగా వెడల్పుగా బాగా చేయించాము దగ్గరుండి మేము. అది దీని యొక్క స్పెషాలిటీ, బొమ్మ యొక్క స్పెషాలిటీ. మినిమం దీని యొక్క 25,000కి ఇది మేము అనేది సేల్ చేయాలనుకుంటున్నాం. దీని యొక్క హైట్ అనేది 10 feet అనేది ఉంటుంది. మినిమం 10 feet to 11 feet అనేది ఈ విగ్రహం ఒక హైట్. సో ఇందాక మనం అక్కడ వైట్ కలర్ విగ్రహం అయితే చూసాం కదా, సేమ్ అదే మోడల్ లో ఇక్కడ కూడా ఇంకొక విగ్రహం అయితే ఉంది. ఈ కలర్ చాలా యూనిక్ గా ఉంది. అసలు ఈ కలర్ ఏంటి, పెయింటింగ్ అనేది ఎలా వేశారు అనేది ఒకసారి అడుగుదాం. సార్ ఈ విగ్రహం యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇందులో మీరు ఏం యూజ్ చేశారు? ఇదేమో బ్రౌన్ కలర్. ఇది దీని యొక్క స్పెషాలిటీ అంటే ఆయిల్ పెయింట్. ఈ కలర్ కూడా చూడటానికి చాలా యూనిక్ గా ఉంటుంది. బ్రౌన్ కలర్ లానే ఉంటుంది కానీ కొంచెం యూనిక్ కలర్ ఇది. దీని యొక్క హైట్ ఎంత అంటే 10 feet. దీని యొక్క ప్రైస్ 30,000 ఉండిద్ది మినిమం. ఇది ఒక వర్కింగ్ టైం అనేది ఒక 2 days పట్టింది. ఇంకా మీరు దీంట్లో ఒక స్పెషాలిటీ చూడాలనుకుంటే మీరు ఇంకా కొంచెం వెడల్పు అనేది బాగా భారీగా, దీని ఒక భారీ విగ్రహం అంటారు. మినిమం దీని ఒక 10 feet హైట్, బ్రెడ్త్ అనేది మీ ఒక 5 to 5 feet ఉండిద్ది.